ఈరోజు మన తోటలో హార్వెస్ట్ ఉందండి. ఈ హార్వెస్ట్ చేయడానికి ఈరోజు మన తోటకి మా కూతురు అల్లుడు గారు వచ్చినారండి. మేము ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాము, రావడానికి ఇంకా కొద్ది రోజులు పడుతుంది. అందుకని వాళ్ళు ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నారు. నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. రండి, ఈ పువ్వులు సుగంధరాజులండి. చాలా సువాసనగా ఉంటాయని, సుగంధభరితమైన పూలని మా ఊర్లో వీటిని సుగంధరాజులు అంటాము. మీ ఊర్లో ఈ పూలని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటామండి. ఈ పూలకి ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయో ఈ పువ్వులు. చాలా స్మెల్ సూపర్గా ఉంటుందండి. సొరకాయ ఉందండి, కోసుకుందాము. చూడండి ఎంత బాగుందో. సొరకాయ పొడవుగా ఉంది, చాలా బాగుంది. ఇది మనం ఎరువులు వేయకుండా కెమికల్స్ లేని పంట కదండి, ఆర్గానిక్గా పండించుకున్నాము. ఎంత పొడవుగా ఉంది చూడండి, లేతగా సూపర్గా ఉందండి ఈ సొరకాయ. ఈ వంగ మొక్కలు 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు కూడా హైట్ పెరుగుతాయంటండి. చాలా సంవత్సరాలు ఉంటాయంట, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు కూడా అట్లాగే ఉంటాయంట. మనం కొమ్మలు కట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకు మళ్ళీ కొత్త ఇగుర్లు వచ్చి మళ్ళీ కాపు వస్తూనే ఉంటుందని చెప్పినారు. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. చాలా పెద్ద సైజు వచ్చిందండి వంకాయలు. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి. పై కాయ చూడండి ఎంతలా ఉన్నదో, పెద్ద కాయ వచ్చింది. వంకాయలండి చాలా బాగా వస్తున్నాయి మన తోటలోనూ. కోసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడైతే కొంచెం చీడబట్టింది, మేము లేము, సంరక్షణ సరిగా లేక. ఇవంతా మేము వచ్చిన తర్వాత ఈ కొమ్మలంతా కట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా వదిలేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో, చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, చాలా బాగున్నాయండి వంకాయలు, ఫ్రెష్గా ఉన్నాయి. సైజు కూడా పెద్ద సైజు వచ్చింది. కోస్తానే ఉంది మా అమ్మాయి. వంకాయలు కూడా చాలా బాగుంటాయండి, మెత్త వంకాయలు. 2 కిలోల వరకు వచ్చినట్టున్నాయి కాయలు. గుండు సొరకాయ ఉన్నదండి, కోసుకుందాము. ఇది నాటు సొరకాయ. చూడండి ఎంత బాగుందో. ఇంతకుముందు కోసింది మనము పొడవు సొరకాయ, ఇది గుండుగా ఉంది. ఎంత పెద్ద సైజు వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇంతకుముందు హార్వెస్ట్లో మనకు 2 కాయలు వచ్చినాయి, ఇప్పుడు ఒకటేను. బీరకాయలు ఉన్నాయండి, కోసుకుంటాము. ఎంత పొడవు వచ్చింది చూడండి కాయలు, చాలా పొడవుగా వచ్చింది. చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా ఇవి. మరి మన తోటలో నేను ఈసారి వేసినప్పుడు పందిరి వేయలేదండి దీనికి, అలాగే వదిలేసినాను కిందనే. మా వారు ఊరు వెళ్ళినారు, నేను ఇంకొక్కదాన్నే చేసుకోలేకుండా అలాగే కిందనే వదిలేసినాను. చాలా బాగా వచ్చింది. 2 పెట్టానండి, 2 విత్తనాలు వేసినాను, అదే బాగా అల్లుకునేసింది. చాలా కాయలు వస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో ఈ బీరకాయలు. మేము ఊర్లో లేనిది కొన్ని కాయలు అయితే ముదిరిపోయినాయండి, ఒక 2-3 కాయలు. అవి అలాగే వదిలేసినాను, మిగిలినవే ఇవాళ కోసుకుంటున్నాము. చూడండి ఎంత బాగున్నాయి కాయలు, పెద్దగా ముదిరిపోయినాయి కదా. ఇవన్నీ వదిలేసినానండి విత్తనాల కోసం. ఏం చేద్దాం, ముదిరిపోయిన కాయలు మనకు కూరకు పనికిరావని అవి అలాగే వదిలేసినాను. ఇంకా బాగున్న కాయల వరకే కోసుకుంటున్నామండి. కాకరకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. ఈ కాకరపాదు అయితే ఇంకా పండు పడిపోయింది, కట్ చేసేయాలనుకున్నాను. కానీ కాయలు చూడండి వస్తూనే ఉన్నాయి. పూత పిందె ఉందని ఇంతకుముందే వదిలేసినాను. ఇంకా ఉన్నాయి కాయలు, ఇంకా పూత పిందె ఉంది. నెక్స్ట్ సారి కూడా మనకు కాపు వస్తుంది అనుకుంటున్నాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఈ తీగ చూస్తుంటే చాలా వాడిపోయింది, తీసేయాలనిపిస్తుంది. కానీ కాయలేమో కాస్తానే ఉన్నాయి. ఇవి చిట్టి కాకరకాయలండి, చేదు తక్కువ ఉంటుంది. నాటుకాయలు కదా, చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. హైబ్రిడ్ కాయలు అయితే పెద్దగా వస్తాయి.
కానీ ఇది చిట్టు కాకరకాయలు కాబట్టి చాలా చిన్నగానే వస్తాయి, కానీ టేస్ట్ చాలా బాగుంది. ఎన్ని కాయలు వచ్చినాయో. గిన్నె నిండిపోయింది. 1/2 కిలో వచ్చినాయండి మనకు ఈరోజు కాకరకాయలు. దండి కొత్త వంగ మొక్కలు వేసాను, అందులో కూడా కాయలు ఉన్నాయి. తెల్లది మరి పక్కన చూడండి, ఇది నారు తెచ్చిపెట్టినాను, విత్తనాలు వేయలేదు. ఇందులోనే 2 నల్ల వంగ మొక్కలు ఉన్నాయండి. ఇదే ఫస్ట్ హార్వెస్ట్. ఈ మొక్కల్లో వంకాయలు హార్వెస్ట్ చేయడము. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. ఇంతవరకు నేను తెల్ల వంకాయలే పెట్టున్నాను మొక్కలు. ఇప్పుడే దీంట్లో 2 మొక్కలు వచ్చినాయండి. ఇదంతా అదే పెట్టినా అండి, ఒక 10 మొక్కల వరకు పెట్టాను, నల్లవి తెల్లవి కలిపి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది నల్ల వంకాయలు మన తోటలో ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఒక 1/2 కిలో వరకు వచ్చినాయి అన్నీ కలిపి. చాలా బాగున్నాయండి కాయలు. పుచ్చకాయలు ఉన్నాయండి మన తోటలో. ఇంతకుముందు వీడియోలో చూపించినాను కదా, ఉడతలు కొరికేస్తే అని ఆకులు కప్పి పెట్టున్నాను. ఆ కాయలేను ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాము. చూడండి ఎంత బాగున్నాయో 2 కాయలు, చాలా బాగున్నాయి. పడిపోయింది కింద, కొంచెం పగిలిందండి, పర్వాలేదు, మనం కోసుకొని తినేద్దాం. లాంగ్ బీన్స్ ఉన్నాయండి మన తోటలో. ఇదే ఫైనల్ హార్వెస్ట్ అండి. ఆకులన్నీ రాలిపోయి తీగలే మిగిలి ఉన్నాయి, అయినా పోతుంది, కాయలు వస్తున్నాయి. ఇంకా తీసేస్తాము, ఇదంతా తీసేసి ఇంకా ఇక్కడ వేరే ఏమన్నా వేసుకుందామండి. చూడండి చాలా వచ్చినాయి. ఇది ఫైనల్ హార్వెస్ట్ అయినా కూడా కాయలు మనకు. ఈ కాయలు ముదిరినాయంటే కొంచెం మనం అలసందలాగా వస్తాయండి. గింజలు ఉడకబెట్టుకొని మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకొని తినచ్చు. చాలా టేస్ట్ ఉంటాయి. కాకపోతే కలరే గింజలు నలుపు ఉంటుందండి. ఇవి మన అలసందలు అయితే కొంచెం రెడ్ కలర్లోను వైట్ కలర్లోనూ ఉంటుంది. ఇది నల్లగా ఉంటాయి దీని విత్తనాలు. అయినా టేస్ట్ మాత్రం బాగుంటుంది. మనకు కావాల్సిన ప్రోటీను అందుతుంది ఇందులో నుంచి. చూడండి ఇది ఫైనల్ హార్వెస్ట్. చాలా వచ్చినాయి ఫైనల్ అయినా కూడా. హ్యాపీ హార్వెస్ట్. మనకు ఈరోజు లాంగ్ బీన్స్. దోసకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. ఈసారి చాలా కాపిచ్చిందండి మనకి దోసపాదులు, చాలా వచ్చినాయి. ఈరోజు మన తోటలో హ్యాపీ హార్వెస్ట్ అండి. వంకాయలు, దోసకాయలు, కాకరకాయలు, లాంగ్ బీన్స్. ఎంత పొడవున్నాయి చూడండి లాంగ్ బీన్స్, అంటే ఫ్రెష్గా. ఇదే నల్ల వంకాయలు, ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి మన తోటలో. పచ్చిమిర్చి, అంటే సుగంధరాజుల పువ్వులండి, చాలా వచ్చినాయి. చాలా బాగుంటాయండి ఇవి, స్మెల్ సూపర్గా ఉంటుంది. పుచ్చకాయలు 2 కాయలు వచ్చినాయి. ఇది గుండు సొరకాయ అండి, ఎంత బాగుంది చూడండి. అలాగే పొడవు సొరకాయ ఒకటి వచ్చింది. ఇకపోతే బీరకాయలు వచ్చినాయండి. ఈరోజు హ్యాపీ హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.